ఫ్రెండ్స్, టీడీపీ నేత వరంపై జనసేన దాడి, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేశారు. అయితే నాయకులు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా పనిచేయడంతో ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇది 3 నెలల ముచ్చట అయింది. కూటమి గెలిచిన 4 రోజులు కూడా గడవకముందే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ నేతపై దాడికి దిగారు. అయితే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానిక టీడీపీ నేత అయిన వరంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఆయన కారు ధ్వంసమైంది. అయితే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ గెలుపుకు కృషి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన గెలుపు కోసం వర్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నట్టు వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడా కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలోని టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.